హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నమస్తే అండి, వెల్కమ్ టు రియల్ లైఫ్ టాక్స్. ఇప్పటికే మీకు థంబ్నెయిల్ చూసే అర్థమైపోయి ఉంటుంది కదండి ఈ కర్రీ ఏంటో. గోచిక్కుడుకాయ పిండి బెల్లం పెట్టిందండి. అంటే దీన్నే గోచిక్కుడుకాయ ముద్దకూర అని కూడా అంటారు కదా. పిండి బెల్లం వేసి చేసుకునేదాన్ని గోరుచిక్కుడుకాయ ముద్దకూర అంటారు. ముందుగా ఒక పావు కేజీ గోరుచిక్కుడుకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఉంచుకున్నాను. ఇవి బాగా వాష్ చేసేసుకొని తీసుకొచ్చేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసి వాష్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు అన్ని పురుగులు మందులు బాగా కొట్టేస్తున్నారు కాబట్టి సాల్ట్ వేసుకుంటే చక్కగా ఆ వాసన అది పోయి బాగుంటుంది. ఇప్పుడు అవి తీసుకొని కుక్కర్లో వేసేసుకున్నాను. కుక్కర్లో వేసుకొని దానికి తగినంత నీళ్లు పోసుకొని అవి మునిగేదాకా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది, ఎక్కువ పోసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి కూడా చామదుంపల్లాగేనండి. 1-2 విజిల్లు హైలోను, 1-2 విజిల్లు లోలోను వస్తే సరిపోతుంది. ఎక్కువ విజిల్లు పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఇది తొందరగానే ఉడికిపోతుంది. కాబట్టి మీరు కాస్త దగ్గరుండి 2 విజిల్లు హైలో వచ్చిన తర్వాత 2 విజిల్లు లోలో వచ్చిన తర్వాత కట్టేసుకోండి, సరిపోతుంది. ఈ లోపు అవి ఉడుకుతూ ఉంటాయి, మనం బెల్లం కట్ చేసుకుందాము. నేనంటే ఇంత బెల్లం ఏం పడదండి, మామూలుగా నేను కట్ చేసి లేదు కాబట్టి మామూలుగా కట్ చేసుకుందాం అని పెట్టుకుంటున్నాను అంతే. నేను తీసుకున్న పావు కేజీ గోరుచిక్కుడుకాయలకి కనీసం ఒక 3-4 చెంచాల దాకా బెల్లం, తరిగిన బెల్లం అయితే పడుతుందండి అంతే, అంతకన్నా ఎక్కువ పడదు. బెల్లం అయితే మాత్రం ఎక్కువ వేసుకోకండి, స్వీట్ ఎక్కువ వచ్చేస్తుంది, కూర తినలేము. కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోండి బెల్లం. మీకు కానీ ఇంకా సరిపోకపోతే బెల్లం టేస్ట్ మనకి తగలట్లేదు అనిపిస్తే కనుక కొంచెం వేసుకోండి. ఈ కూరని రకరకాలుగా చేసుకోవచ్చండి. క్లస్టర్ బీన్స్ కర్రీ అని కూడా అంటారు కదా దీన్ని. క్లస్టర్ బీన్స్ మసాలా పెట్టి వండుకోవచ్చు. మళ్ళీ ఇంకా నువ్వుల పొడి, నువ్వుల కారం వేసి వండుకోవచ్చు, కొబ్బరి వేసి వండుకోవచ్చు. దీన్ని రకరకాలుగా వండుకోవచ్చండి, చాలా బాగుంటుంది. లేకపోతే మనం కూరకారం చేసి పెట్టుకుంటాం కదా ఇంట్లో, ఆ కూరకారం వేసి అయినా చేసుకోవచ్చు. రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. అవి ఎప్పుడు చేసివే కదా అని చెప్పేసి నేను ఈ ముద్దకూర చేసి మీకు చూపిస్తున్నాను గోరుచిక్కుడుకాయలతో. ఇదిగోనండి, గోరుచిక్కుడుకాయలు కూడా బాగా ఉడికిపోయాయి. స్టవ్ కట్టేసుకొని దించేసుకున్నాను. దీన్ని స్ట్రైన్ చేసేసి పక్కన ఉంచేసుకోండి. ఈలోపు చూసారా ఎంత బాగా ఉడికిపోయాయో, 4 విజిల్కే. ఎక్కువ పెట్టుకోకండి, మరి ముద్దగా అయిపోయి మనం కలుపుతున్నప్పుడు కూడా మెత్తగా అయిపోయి దగ్గర పడిపోతుంది. 4 విజిల్లు అయితే సరిపోతాయి. ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ పోసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ ఏమో మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ ఏమో జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులండి, అవన్నీ వేసుకొని అవి బాగా వేగినంత వరకు బాగా వేయించుకోండి. ఈ కర్రీ 5 నిమిషాల్లో అయిపోతుందండి. ఉడకబెట్టామా, పోపు వేసామా, పిండి వేసామా, బెల్లం వేసామా, అయిపోయిందా, కట్టేసామా అన్నట్టే ఉంటుందండి ఈ కర్రీ. కూర కారం వేసుకోవచ్చు, నువ్వుల కారం వేసుకోవచ్చు, ఇలాగ పిండి బెల్లం పెట్టి వండుకోవచ్చు. గోరుచిక్కుడుకాయ మసాలా కూడా చేసుకోవచ్చు. అది గోరుచిక్కుడుకాయ మసాలా అయితే చపాతీల్లోకి కూడా బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. ఒకసారి నేను అది కూడా మీకు ఆ టైప్లో కూడా మీకు చేసి చూపిస్తానండి కర్రీ. ఇదిగోండి, పోపు బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా గోరుచిక్కుడుకాయలు, అవి ఇందులో వేసేసుకోండి. పోపు బాగా వేగిపోయిన తర్వాత గోరుచిక్కుడుకాయలు అందులో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు కలిపేసుకొని కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి. మీరు సాల్ట్ వేస్తే ఇంకా గోరుచిక్కుడుకాయల్లో ఏమైనా నీరు ఏమైనా ఉండిపోయిందనుకోండి, అది కూడా బయటకు వచ్చేస్తుంది, నీళ్ళు ఇంకిపోతాయి. మనం బెల్లం వేసిన తర్వాత కూడా కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకున్నాను ఇందులో.
మీ ఇష్టం అండి, పసుపు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు, అది ఆప్షనల్. జస్ట్ కూర కొంచెం కలర్ఫుల్గా కనబడుతుందని నేను చిన్న పసుపు వేసాను అంతే. ఇదిగోండి బెల్లం ఒక 3-4 చెంచాలు ఉంటుంది అంతే, ఎక్కువ వేసుకోకండి. మరి స్వీట్ ఇష్టపడలేని వాళ్ళకైతే కొంచెం తక్కువగా వేసి పెట్టండి. స్వీట్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళు అయితే కొంచెం బెల్లం ఎక్కువగానే వేసుకోండి, పర్వాలేదు. చక్కగా తీయగా కూర బాగుంటుందండి అన్నంలోకి. ఇది చపాతీలోకి ఏమీ పెద్ద బాగోదు, రైస్లోకి అయితేనే బాగుంటుంది. బెల్లం ముక్కలు ముక్కలుగా ఉన్నాయి కదండి, కొంచెం అవి కరిగేంత వరకు కూడా కొంచెం స్టవ్ అనేది మీరు సిమ్లో పెట్టుకొని ఉంచుకుంటే ఆ బెల్లం అనేది నెమ్మదిగా కరుగుతుంది. చూసారా, అదిగో కరుగుతుంది కదా, కొంచెం నీళ్ళుగా ఉంది. ఆ గోరుచిక్కుడుకాయల్లో నుంచి వచ్చిన నీళ్ళు, ఆ బెల్లంలో నుంచి వచ్చిన నీళ్ళు బాగా ఇంకిపోయేంత వరకు సిమ్లో పెట్టుకోండి. అది ఎంతో నిమిషం పట్టదండి, ఒక 2 నిమిషాల్లో దగ్గర పడిపోతుంది బెల్లమును ఆ నీళ్ళంతా పోయి. ఈ టైంలో మనం దగ్గర పడిపోయిన తర్వాత 2 చెంచాలు బియ్యం పిండి ఉంటుంది కదా మన ఇంట్లో, ఆ బియ్యం పిండి వేసి కలుపుకోండి. ఒకసారి ఎక్కువగా వేసేసి కలిపేకండి, ముద్దగా అయిపోద్ది, అక్కడక్కడ పిండిగా ఉండిపోతుంది. కాబట్టి కొంచెం వేసుకొని కలుపుకోవడం, కొంచెం ఇంకో 2వ చెంచా వేసి కలుపుకోవడం చేశారంటే మీకు చక్కగా ఈవెన్గా కలుస్తుంది మొత్తం కర్రీ అంతా. ఈ కర్రీ కూడా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి. తర్వాత అనేది నేను ఈ కర్రీ చపాతీలోకి తినడానికి మసాలా కర్రీగా కూడా చేసి చూపిస్తాను మీకు. ఇలాగా మొత్తం అంతా బియ్యం పిండి వేసిన తర్వాత 1 నిమిషం మనం అనేది కొంచెం సిమ్లో పెట్టేసి వేయించుకుంటే కూర బాగా ఆ బియ్యం పిండి పచ్చివాసన అది పోతుంది. చక్కగా కూర అనేది మనకి రెడీ అయిపోయినట్టేనండి. ఇదిగోండి కూర రెడీ అయిపోయింది కదా, చక్కగా దగ్గర పడిపోయింది కూర అంతా, ముద్దగా అయిపోయింది. చూసారా కర్రీ అంతా. ఆ బియ్యం పిండి మనకి ఎంత పడుతుంది అన్నది ఆ కూర మనం క్వాంటిటీ తీసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. మనం ఎంత బియ్యం పిండి అయితే వేసామో వేసి కొద్దీ అది కూర దగ్గర పడిపోతుంది. దగ్గర పడిపోయిన తర్వాత మీరు బియ్యం పిండి వేయడం ఆపేస్తే సరిపోతుంది. మీరు కొంచెం 1/2 కేజీ కన్నా ఎక్కువ తీసుకున్నట్టయితే ఒక 3-4 చెంచాల దాకా పట్టొచ్చు. కాబట్టి ఎన్ని చెంచాలు అన్నది ఆ కూర దగ్గర పడేంత వరకు కూడా మీరు వేసుకుంటే కరెక్ట్గా మీకు తెలిసిపోతుంది. ఆ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది కర్రీ. ఇదిగోండి ప్లేటింగ్ కోసం నేనేమో తీసుకొని కొంచెం కర్రీ అందులో వేసుకుంటున్నాను. అంతేనండి, కర్రీ గోరుచిక్కుడుకాయ ముద్దకూర రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలో చాలా బాగుంటుంది. స్వీట్ ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా నచ్చుతుంది ఈ కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. బాయ్.